మహిళా బిల్లు, డీలిమిటేషన్ చట్టాలు అవి పార్లమెంట్లో పాస్ కాకుండా ఉండేట్టుగా చట్టాలను తయారు చేసి రాజ్యాంగ వ్యతిరేకంగా తయారు చేసి ఈ ఎన్నికల్లో లబ్ధి పొంది వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాని ఇండియా కూటమి గాని వ్యతిరేకించింది. మహిళా బిల్లు శాస్త్రీయంగా ఉండాలంటే 2027 జనాభా లెక్కల ప్రకారం ఉన్న పద్ధతిలో శాస్త్రీయంగా చేయమంటే దానికి లెక్కలేదు. డీలిమిటేషన్ కూడా ఈరోజు దక్షిణాదికి ఉత్తరాదికి ప్యారిటీస్ పెరుగుతున్నాయంటే దానికి లెక్కలేదు. మేము ఒక చట్టం చేస్తాం, మీరు చచ్చినట్టు ఒప్పుకోండి, ఒప్పుకోకపోతే మీరు దేశ వ్యతిరేకులను చిత్రీకరించడానికి ఒక ప్రయత్నం చేసిన పరిస్థితుల్లో ఇవాళ మహిళా బిల్లుకు నష్టం జరిగినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళు. కానీ మహిళలకు నష్టం ఏం జరగదు. 2023లో బిల్లు చేసిండ్రు, 2024 ఎన్నికల్లో దాన్ని అమలు పరచాలి, చేయలేదు. ఇప్పుడు కూడా బిల్లు చేయాలనే ఉద్దేశంతో పార్లమెంట్లో పెట్టలేదు. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల కోసం ఈ బిల్లును పెట్టిండ్రు. రేపు మళ్ళా 2029కి కూడా దీన్ని సాధ్యం కాని దిశగా తీసుకుపోతున్నప్పటికీ కూడా ప్రతిపక్షంగా మేము నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. 2027లో మహిళా జనాభా 50% తగ్గట్టుగా 50% సీట్లు పెంచుతున్నారు. కానీ మహిళలకు 50% సీట్లు ఇవ్వట్లే, 33% అని పెట్టిండ్రు. కానీ అప్పుడు మణిపూర్లో జరిగిన ఘోరాన్ని అడ్డుకునేందుకు మహిళా బిల్లును తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు దాన్ని ఎన్నికల్లో లబ్ధి పొంది మళ్ళీ ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలకు ఓట్ల కోసం వేసిన గాలంగా ఈ బిల్లులను మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ బిల్లు పాస్ కాదు, మేము అనుకున్న తీరుగా ఈ బిల్లు లేదు, రాజ్యాంగబద్ధంగా లేదని ఎంత చెప్పినా ఉద్దేశపూర్వకంగానే ఆ బిల్లును పెట్టి దాన్ని ఫెయిల్ చేసి కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ చేసిందని చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నారు. బలం లేని దగ్గర కన్విన్స్ చేయాలి, ప్రతిపక్షాల యొక్క సూచనలు తీసుకోవాలి, మరింత మెరుగైన ప్రజాస్వామ్యయుత వాతావరణం కల్పించాలి అధికార పక్షం. అది లేకుండా ఇల్ ఇంటెన్షన్తో రాజకీయ దుర్బుద్ధితో చేసిన బిల్లును కాంగ్రెస్ పార్టీని సమర్థించమని చెప్తున్న పరిస్థితి. మేమంటున్నాం ఇలా 50% అనేది ఎందుకు పెట్టలే, 33% ఎవరు పెట్టమన్నారు. దాన్ని కూడా డీలిమిటేషన్ బిల్లుతోని, డీలిమిటేషన్ అశాస్త్రీయంగా 2011 లెక్కల ప్రకారం తీసుకుంటే 2026లో ఉన్నాం మనం. అంటే 15 సంవత్సరాల తర్వాత ఉన్న జనాభాతోని వాళ్ళు తీసుకుని అశాస్త్రీయంగా చేస్తున్న పరిస్థితుల్లో మహిళలకు నష్టం జరగబోతున్నది, దక్షిణాదికి నష్టం జరగబోతున్నది. ఈరోజు ఎవరైతే చిన్న రాష్ట్రాలుగా ఉన్నారో వాళ్ళకి నష్టం చేయాలనే కుట్ర చేస్తున్న క్రమంలోనే ఈ 2 బిల్లుల విషయంలో కూడా బీజేపీకి శరాఘాతం అవుతుంది. కానీ వాళ్ళు దీంతో ఏదో మేము సాధించబోతున్నాం, దీన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుంది అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు.